హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుడ్ న్యూస్. ఎందుకంటే బ్యాలెన్స్లో మనకి డాగ్స్ అనేది విత్డ్రా ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఎవరు విత్డ్రా చేయాలి చిన్నది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే డాగ్స్ అనేది టోకెన్ అనేది ఎలా క్లైమ్ చేయాలో ఆల్రెడీ వీడియో అయితే చేశాను బైబిట్కి. సో ఇక్కడ బైబిట్ మెయిన్ అకౌంట్ అనేది అలానే పెట్టండి. ఓకే, మల్టిపుల్ అకౌంట్స్ చాలామంది ఇక్కడ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 4 కూడా ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. ఓకే, టెలిగ్రామ్ వాలెట్ అండ్ టాన్ కీపర్ వాలెట్లో పెట్టిన వాళ్ళు మాత్రమే నేను చెప్పే ప్రాసెస్ చేయండి. ఆల్రెడీ మీరు బైబిట్ ఇంతకుముందు మనకి బిట్గేట్ వచ్చింది, బైనాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు. ఓకే, బిట్గేట్లో చాలామంది పెట్టారు అండ్ బైబిట్లో కూడా పెట్టారు, టెలిగ్రామ్ వాలెట్, టాన్ కీపర్. సో ఈ విధంగా వాలెట్లో డిస్ట్రిబ్యూషన్ అయితే ఆల్రెడీ మీరు చేసేసారు. ఓకే, విత్డ్రా చేసి పెట్టుకున్నారు, మీకు అప్డేట్ కూడా ఇచ్చేస్తాను టెలిగ్రామ్లో. ఇప్పుడు బైనాన్స్ అయితే ఏందో మాట్లాడుకుందాం. అలాగే 20K ఇక్కడ పోస్ట్ అయితే చదువుతాం చూడండి. ఇక చూడండి, ఆల్రెడీ డోంట్ ఫర్గెట్ యూనిట్ పాస్ కేవైసీ ఇన్ ఆర్డర్ అబుల్ డిపాజిట్ టు బైనాన్స్. ఓకే, ఖచ్చితంగా మీకు బైనాన్స్ విత్డ్రా పెట్టే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఖచ్చితంగా మీకు బైనాన్స్ అకౌంట్ కేవైసీ అయితే ఉండాలి. ఓకే, అకౌంట్ లేకపోతే మీకు రిజిస్టర్ చేసి కేవై చేసి విత్డ్రా చేయమని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, అప్ టు 20,000 డాగ్స్ విల్ బి గిఫ్టెడ్ డిపాజిట్ టు బైనాన్స్. ఓకే, ఇక్కడ ఖచ్చితంగా 20,000 డాగ్స్ అయితే మనకి ఇస్తున్నారు. ఒకవేళ 20,000 డాగ్స్ ఎవరికి ఇస్తున్నారో చెప్తాను చూడండి. ఫస్ట్ 5 lakh యూజర్స్కి ఓకే 20,000 కాయిన్స్ వస్తాయి. సో రిమైనింగ్ డాగ్స్ వచ్చేసి 10,000 డాగ్స్ వచ్చేసి ఓవరాల్ అప్ టు 22 బిలియన్. ఓకే, ఫస్ట్ కమ్ బేసిక్స్. ఓకే, ఇక్కడ 22 బిలియన్ అంటే మనకు ఖచ్చితంగా ఈ 5 lakh మెంబర్స్లో ఒకవేళ మనం విత్డ్రా చేసేటప్పుడు ఇది ఈవినింగ్ స్టార్ట్ అయింది అంటే ఈవినింగ్ మనకి డాగ్స్ అనేది లిస్ట్ అయింది బైనాన్స్లో. బట్ డిపాజిట్ అడ్రస్ అయితే ఓపెన్ కాదు. మార్నింగ్ 6 or 7 ఎప్పుడో ఓపెన్ అయింది, నేను అంతా అబ్జర్వ్ అయితే చేయలేదు. సో అందుకే వీడియో చేస్తున్నాను, మీకు ఎలా విత్డ్రా చేయాలో అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి, 5 lakh యూజర్స్లో 20,000 కాయిన్స్ ఒకవేళ మనం లేమనుకోండి 5 lakh యూజర్స్లో, రిమైనింగ్ మనకి 10,000 కాయిన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది బైనాన్స్ విత్డ్రా చేసే వాళ్ళకి. నేను అందుకే నేను ఇంకో ఫోన్లో ఇస్తున్నాను, వేరే మొబైల్లో మల్టిపుల్ ఒక 2 అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక అకౌంట్లో ఆల్రెడీ టెలిగ్రామ్ పెట్టేస్తాను, ఒకటి బైబిట్ పెట్టేస్తాను. ఇప్పుడైతే ఇంకో అకౌంట్ ఈ టెలిగ్రామ్ అకౌంట్ ఉన్న దానికైతే పెడుతున్నాను. సో ఇప్పుడు మనం డాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. మీకు బైనాన్స్లో ఆప్షన్ అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ వెళ్ళేసి ప్లేస్టోర్లో వెళ్ళండి. ఇక్కడ బైనాన్స్ అనేది ఫస్ట్ అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే, బైనాన్స్ అయితే కొట్టండి. నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తాను, అప్డేట్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను డాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో గైస్ మీకు మళ్ళీ చెప్తున్నాను, బైబిట్కి విత్డ్రా పెట్టిన వాళ్ళు డిస్టర్బెన్స్ అయితే చేయకండి. ఇది ఆల్రెడీ వాలెట్లో పెట్టాను. ఓకే, వాలెట్ పెట్టిన వాళ్ళు అయితే విత్డ్రా అయితే పెట్టండి. ఓకే, అది కూడా మీకు బైనాన్స్ అనేది మీకు కేవైసీ అయితే అయి ఉండాలి. ఓకే, వితౌట్ కేవైసీ ఏమైనా చేసే ప్రాబ్లం అవుతుంది. బైనాన్స్ మీకు కేవైసీ కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు బైనాన్స్ కేవైసీ కూడా ఇన్స్టెంట్ అయితే అవ్వదు, మీకు తెలిసిందే. 1 week 4 days 3 days టైం తీసుకుంటారు. అదొకటి మనం చూసుకోవాల్సింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ బైబిట్లో పెట్టిన వాళ్ళు మెయిన్ అకౌంట్ వదిలేండి. మెయిన్ అకౌంట్లో మీకు చాలామంది ఇక్కడ 20,000 30,000 40,000 50,000 కాయిన్స్ కూడా ఉన్నాయి మన సబ్స్క్రైబ్ అందరి ఇక్కడ. సో వాళ్ళు మాత్రం ఈ అంత బల్క్ కాయిన్స్ అయితే మీరు అయితే సెండ్ అయితే చేయకండి బైనాన్స్కి. 5,000 10,000 15,000 మీరు మల్టిపుల్ అకౌంట్లో టెలిగ్రామ్ వాలెట్ చేస్తారుగా, అది కూడా ఓన్లీ వన్ అకౌంట్లో చేయండి. మళ్ళీ వేరే వాళ్ళ టెలిగ్రామ్ వాలెట్ అది బైనాన్స్ పెట్టొద్దు. మల్టిపుల్ అకౌంట్స్ ఒకటే డిపాజిట్ అడ్రస్ పెట్టొద్దు, ఎవరు వాళ్ళకి సపరేట్ అయితే పెట్టుకోండి. ఓకే, సింగిల్ టెలిగ్రామ్ వాలెట్ సింగిల్ బైనాన్స్ అకౌంట్కి విత్డ్రా పెట్టండి. ఓకే, మళ్ళీ పిచ్చి డౌట్లేదు అడగకండి. ఓకే, ఇక్కడ వాలెట్ పైన క్లిక్ చేయండి, చూజ్ అనదర్ ఆప్షన్. అంటే ఇంకా స్నాప్చాట్ అయితే తీసుకోలేదు, ఇంకా విత్డ్రా స్టేజ్లోనే ఉంది. ఇక్కడ మనకి ఇంకోటి మర్చిపోయాను నేను, ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ ట్విట్టర్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి డాగ్స్ వచ్చేసి బైబిట్లో 23K లిస్ట్ అవుతుంది August 23. బట్ బైనాన్స్ వచ్చేసి మనకి ఇక్కడ 26 అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడైతే లేదు 26, ఇంకా మనకి ఇక్కడ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ కాలేదు బైనాన్స్లో డాగ్స్ అనేది. బట్ బైబిట్లో కూడా స్టార్ట్ కాలేదు. ఓకేఎక్స్ వాలెట్లో మనకి ఇక్కడ 3 days అని చూపిస్తుంది. ఓకే, సో ఇంకా 2 days 2.5 days అలా చూపిస్తుంది. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. బట్ అదొకటి ఉంది మెయిన్ అప్డేట్ అయితే. సో ఇప్పుడు నేను డాగ్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో మీకు ఆల్రెడీ చెప్పానుగా, ఓన్లీ ఒక 1 అకౌంట్ తక్కువ కాయిన్స్ ఉన్న అకౌంట్ పెట్టండి. ఎందుకంటే ఎక్స్ట్రా 10,000 కాయిన్స్ లేక 20,000 కాయిన్స్ అయితే ఎంతో అంతా వస్తాయి. చాలామంది యూజర్స్ అయితే ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అయిపోవచ్చు. వాలెట్ పైన క్లిక్ చేసి చూజ్ అనదర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఎక్స్చేంజెస్ పైన క్లిక్ చేయండి. ఓకే, కంట్రీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ మనకి బైనాన్స్ పెట్టారు అండ్ బైబిట్ బిట్గేట్ గెట్ డట్ అయ్యో. సో చాలామంది చెప్పాను ఎందుకు బైబిట్ పెట్టారు. ఓకే, అది ఇక్కడ చూడండి బ్యాక్ వెళ్తున్నాను. టెలిగ్రామ్ వాలెట్ అయితే పెట్టారు. సో అది కూడా చూసుకోండి. ఓన్లీ టెలిగ్రామ్ వాలెట్ టాన్ కీపర్ వాళ్ళే బైనాన్స్కి పెట్టండి. మెయిన్ అకౌంట్ బైబిట్ పెట్టిన వాళ్ళు వదిలేండి. ఓకే, సింగిల్ అకౌంట్ బైబిట్లో పెట్టాలంటే మీరు చేయకండి. ఓకే, ఈ ఆప్షన్ అయితే బైనాన్స్ ఆల్రెడీ 20,000 అండ్ టీజీ టైంలో మనకి అంటే ఇప్పుడు విత్డ్రా టైంలో మనకి ఆ 20,000 ఎక్స్ట్రా కాయిన్స్ లేదా 10,000 కాయిన్స్ అయితే ఇచ్చేస్తారు. ఓకే, సెండ్ ఎయిర్ పైన క్లిక్ చేయండి. మీరు బైనాన్స్ అకౌంట్ ఉందా అని చెప్తున్నారు, ఉంది. ఐ హ్యావ్ ఇట్ పైన క్లిక్ చేయండి. డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో అయితే మీరు ఖచ్చితంగా అయితే ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను
చెప్పానుగా ఒకసారి బ్యాలెన్స్ యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఇప్పుడు లీగల్ అయితే అయిపోయింది. ఇంతకుముందు ఇల్లీగల్ ఉండి ఇప్పుడు లీగల్ అయితే అయిపోయింది. బ్యాలెన్స్ యాప్ వచ్చేసి అదొకటి చూసుకోండి. స్పాట్లో వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ పైన ప్రొఫైల్లో కేవైసీ వెరిఫైడ్ అయి ఉన్న అకౌంట్స్కి అయితే సెండ్ చేయండి. ఓన్లీ వన్ అకౌంట్, మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ ఒక దాంట్లో కొడితే రావు అమౌంట్, అదొకటి చూసుకోండి. ఒక విత్డ్రా బైబిట్ అంటే ఒక విత్డ్రా టెలిగ్రామ్ వాలెట్ మనం ఇక్కడ ఏ అకౌంట్ పెడుతున్నారో ఓకే, మెయిన్ అకౌంట్ పెడితే మీ ఇష్టం, బట్ రాకపోతే నాకు అడగవద్దు. ఓన్లీ నేను మల్టిపుల్ ఉన్న అకౌంట్ వాళ్ళకి చెప్తున్నాను. సో బైబిట్ పెట్టిన వాళ్ళు ఆఫర్ లైవ్ తీసుకోండి. నేను చేసే ప్రాసెస్ ఓకే. అంటే ఇప్పుడు 2 or 3 అకౌంట్స్ పెట్టేసి ఒకటే బ్యాలెన్స్ అయితే పెట్టకండి, అదే చెప్తున్నాను నేను. చూసుకోండి ఓకే. కేవైసీ చేసుకోండి. కేవైసీ ఉన్న అకౌంట్ అయితే మీరు డిపాజిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డాగ్స్, సో ఇక్కడ డాగ్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ టాన్ క్యాన్ అయితే మీకు మెమో అయితే వచ్చేస్తుంది. వెయిట్ చేయండి. ఇప్పుడైతే క్లోజ్ చేసి చూడండి గైస్. ఇంతకుముందు నేను 10 or 15 minutes ముందు అయితే ఓపెన్ అయితే అయ్యి ఉండి, సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు 10:30 అలా అవుతుంది. సో చూద్దాం, మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే మీకు చెప్తాను, అప్పుడు దాకా వెయిట్ చేయండి. సో గైస్ ఒక 5 minutes అయితే అయింది. 10:27కి మనం చెప్పాము. ఇప్పుడు 5 minutes తర్వాత మనకైతే డిపాజిట్ మళ్ళీ ఓపెన్ అయితే అయింది ఓకే. ఇక్కడ సింపుల్గా మళ్ళీ మీరు DOGS అయితే కొట్టండి, డాగ్స్ అనేది, డాగ్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు టాన్ అనేది పెట్టండి ఓకే. ఇప్పుడైతే మీకు వెయిట్ చేయండి. సో గైస్ ఈ ఫోన్లో చూపెట్టలేదు, ప్రాబ్లం ఏందో తెలియదు. వేరే ఫోన్లో అలా ట్రై చేశాను. ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. ఇది నా మెయిన్ అకౌంట్ అనమాట. ఒకసారి మెయిన్ అకౌంట్లో చూడండి. ఇక నేను ఒక్క నిమిషం ఆగండి, స్క్రీన్ అయితే కనిపించట్లేదు ఓకేనా. ఇప్పుడు డాగ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు టాన్ క్యాన్ అయితే కొడతాను ఓకే. ఇక్కడ కొన్ని అకౌంట్లో వస్తుంది, కొన్ని అకౌంట్లో రావట్లేదు. ఇక్కడ టాన్ క్యాన్ అండ్ డిపాజిట్ అడ్రస్ మేము డిపాజిట్ డాగ్స్ అది ఓకే. నేను అకౌంట్కి అయితే వితౌట్ అయితే పెట్టేస్తాను, బట్ కొన్ని నా ఫోన్లో చూపెట్టలేదు బైనాన్స్ యాప్లో. సో నేను ఈ అడ్రస్కి అయితే ఇచ్చేస్తాను ఓకే, నో ప్రాబ్లం. ఇచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఓకే. సో గాయ్స్ ఇక్కడ చూడండి, మెమో అండ్ ఎక్స్చేంజ్ అడ్రస్ అండ్ మెమో అయితే ఇచ్చేస్తాను. సెండ్ పైన క్లిక్ చేస్తున్నాను, అది కన్ఫర్మ్ పైన క్లిక్ చేస్తాను చూడండి. ఇక్కడ డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రాసెస్ August 23. ఇక్కడ నో బీ రెడీ ఫర్ ద లిస్టింగ్ ఆన్ August 23. సో వీళ్ళు చూడండి 26 అంటున్నారు అండ్ 23 అంటున్నారు. ఖచ్చితంగా 23 లిస్ట్ అవుతుంది అన్ని ఎక్స్చేంజ్లో. బట్ వీళ్ళు మెయిన్లీ మనకు వచ్చేసి కైన్లో వచ్చేసి 26 అన్నారు. బట్ ఇక్కడ ఏం చేస్తారో క్లారిటీ తెలియదు. బట్ మీరైతే ఓన్లీ చెప్పాను కదా మీకు, పైన క్లిక్ చేయండి. సో ఇది ఒకటి చూసుకోండి. బ్యాలెన్స్ కదా విత్డ్రా పెట్టాం. మీకు మళ్ళీ చెప్తున్నాను అందరికీ, ఓన్లీ మల్టిపుల్ ఉన్న అకౌంట్స్ మాత్రమే పెట్టండి ఓకే. బైబిట్లో మీరు చాలా మంది ఇక్కడ చాలా కైన్స్ అయితే ఉన్నాయి, అప్ టు 10K నుంచి 40K. అకౌంట్ అయితే బైబిట్లోనే పెట్టండి, నో ప్రాబ్లం. ఎటువైనా అన్ని ఎక్స్చేంజ్లో సేమ్ అడ్రస్ అయితే ఉంటుంది. ఇది ఎందుకంటే మల్టిపుల్ అకౌంట్ ఎందుకు పెడుతున్నాం అంటే ఓన్లీ 20K కాయిన్స్ లేకపోతే 10K కాయిన్స్ కోసం అయితే పెడుతున్నాం అంతే. అదొకటి చూసుకోండి. మళ్ళీ అన్ని అకౌంట్స్ ఒక యాప్కి పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకటి టెలిగ్రామ్ వాలెట్, ఒకటి బైబిట్, ఇంకొక అకౌంట్ ఉంటే ఈ ప్రాసెస్ చేయండి బ్యాలెన్స్కి, లేకపోతే ఒక టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే ఈ ప్రాసెస్ చేయండి. సో ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు అయితే వదిలేండి బైబిట్ వాళ్ళు, తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు అయితే మీరు చేసుకోండి ప్రాసెస్ అని. ఇప్పుడు ఇంతేగా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఎన్ని కాయిన్స్ ఉన్నా కామెంట్ చేయండి. సో అదొకటి చూసుకోండి గైస్. సో ఇప్పుడు ఇంతే గైస్. అలాగే వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ ఇస్తాం, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సో ప్రాసెస్ మీకు అందరికి అర్థమైందా? సో చూసుకోండి, మొత్తం క్లారిటీ చెప్తాం బ్యాలెన్స్కి. సో ఇంతే 23 or 26 మనకి ఏమైనా అప్డేట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో అందరూ అయితే జాయిన్ అవ్వండి ఓకే. చెప్తాను ఒకసారి. సో గైస్ అందరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇందులో ఏమైనా అప్డేట్ ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇస్తుంటారు కాబట్టి డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చేస్తాను, లేకపోతే టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు బబుల్ రేస్ కొట్టేసి జాయిన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఆల్.